అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సింహాచలం లక్ష్మీనరసింహస్వామి దర్శనం అంటే నిజంగా ఎంతో మహాభాగ్యం. ఎందుకంటే ఇక్కడ మా వైజాగ్ జిల్లాలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్ష్మీనరసింహస్వామి ఉండటం ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజల తాలూకా అదృష్టం. ఎందుకంటే ఈ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ వల్ల ఎంతో మంది ఈరోజు జీవనోపాధి కూడా సాగిస్తున్నారు. అదేవిధంగా చుట్టుపక్కల లక్ష్మీనరసింహస్వామి తాలూకా ఆస్తులు కానీ వీటన్నిటి వల్ల కూడా ఇక్కడున్న చాలా మంది మనుషులు కానీ అంటే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఆయన ఆశీస్సులు. ఈ రోజు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఫస్ట్ టైం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజు అప్పన్న స్వామిని దర్శించుకోవడానికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత డెఫినెట్ గా చెప్తున్నానండి, ఒక జిల్లా మంత్రిగా అవనేయండి, ఒక హోమ్ మినిస్టర్ గా అవనేయండి, ఎట్టి పరిస్థితుల్లోని సింహాచలం దేవస్థానం తాలూకా భూములు ఈ రోజు రక్షింపబడతాయి. సింహాచలం దేవస్థానం తాలూకా భూములు ఒక్క సెంటు కూడా అన్యాక్రాంతం అవ్వనివ్వము. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. ఈసారి ఆడపిల్లల మీద కన్నెత్తి చూడటానికి కూడా, చెడుగా కన్నెత్తి చూడటానికి కూడా భయపడేటట్టుగా మా యంత్రాంగం ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ దానికి అనుగుణంగా పని చేయాల్సిందే. ఎక్కడైనా ఆడపిల్లలకు అన్యాయం జరిగింది అంటే ఇంతకు ముందు అనిత ఎలాగైతే వెళ్ళి వాలేదో ఇప్పుడు హోమ్ మినిస్టర్ స్థాయిలో వెళ్ళి కూర్చుంటా. డెఫినెట్ గా పిల్లకి న్యాయం జరిగేటంత వరకు నేను కూడా పోరాటం చేస్తాను. ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకి ఒక వరం సీఏ, సిఎంఏ కోర్సులు. సీఏ, సిఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.